పరిశుద్ధాత్ముడు ఎవరు? బైబిల్ మనకు పరిచయం చేసే మొదటి వ్యక్తి ఆయనే. బైబిల్ మొదటి పేజీలోనే ప్రపంచం ఇంకా సృష్టించబడలేదు. అది చీకటిగా, ఖాళీగా, గందరగోళంగా ఉంది. అప్పుడు దేవుని ఆత్మ ఆ నీళ్ల మీద తేలియాడుతూ ఉంది. ఆ గందరగోళానికి క్రమం తీసుకురావడానికి, ఖాళీతనానికి జీవం ఇవ్వడానికి, అస్తవ్యస్తతకు అందం తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అయితే దేవుని ఆత్మ అంటే ఏమిటి? అక్కడ ఉపయోగించిన హెబ్రీ పదం రూయాక్. ఈ పదమే అన్నీ చెప్తుంది. రూయాక్ అంటే గాలి, శ్వాస, శక్తి. అది కనిపించదు కానీ అనుభూతి చెందవచ్చు. గాల్ని ఊహించండి. మీరు గాల్ని చూడలేరు కానీ చెట్ల కొమ్మలు కదలడం, మేఘాలు కదలడం మీరు చూస్తారు. ఇదే రూయాక్ అర్థం. కనిపించని కానీ అపారమైన శక్తి. మీరు లోతుగా ఊపిరి తీసుకుంటే ఆ జీవశక్తి మీ శరీరమంతా ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే రూయాక్. అదే పరిశుద్ధాత్ముడు, దేవుని శ్వాస. దేవుడు మాట్లాడినప్పుడల్లా ఆ శ్వాస చర్యలోకి వస్తుంది. ఆదికాండము 1లో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగు ఏర్పడింది. దేవుని స్వరం ఆజ్ఞ ఇస్తుంది. కాని ఆ ఆజ్ఞను కార్యరూపంలోకి తీసుకువచ్చేది పరిశుద్ధాత్ముడే. ప్రారంభం నుంచే పరిశుద్ధాత్ముడు జీవముగల దేవుని వ్యక్తిగత సన్నిధిగా ఉన్నాడు. గందరగోళానికి క్రమం, ఖాళీతనానికి జీవం, నశించినట్టు అనిపించిన దానికి అందం తీసుకువచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? బైబిల్ మనకు పరిచయం చేసే మొదటి వ్యక్తి ఆయనే. బైబిల్ మొదటి పేజీలోనే ప్రపంచం ఇంకా సృష్టించబడలేదు. అది చీకటిగా, ఖాళీగా, గందరగోళంగా ఉంది. అప్పుడు దేవుని ఆత్మ ఆ నీళ్ల మీద తేలియాడుతూ ఉంది. ఆ గందరగోళానికి క్రమం తీసుకురావటానికి, ఖాళీతనానికి జీవం ఇవ్వడానికి, అస్తవ్యస్తతకు అందం తీసుకురావటానికి సిద్ధంగా ఉంది. అయితే దేవుని ఆత్మ అంటే ఏమిటి? అక్కడ ఉపయోగించిన హెబ్రీ పదం రూయాక్. ఈ పదమే అన్నీ చెబుతుంది. రూయాక్ అంటే గాలి, శ్వాస, శక్తి. అది కనిపించదు కానీ అనుభూతి చెందవచ్చు. గాలిని ఊహించండి. మీరు గాలిని చూడలేరు కానీ చెట్ల కొమ్మలు కదలడం, మేఘాలు కదలడం మీరు చూస్తారు. ఇదే రూయాక్ అర్థం. కనిపించని కానీ అపారమైన శక్తి. మీరు లోతుగా ఊపిరి తీసుకుంటే ఆ జీవశక్తి మీ శరీరమంతా ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే రూయాక్. అదే పరిశుద్ధాత్ముడు, దేవుని శ్వాస. దేవుడు మాట్లాడినప్పుడల్లా ఆ శ్వాస చర్యలోకి వస్తుంది. ఆదికాండము 1లో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగు ఏర్పడింది. దేవుని స్వరం ఆజ్ఞ ఇస్తుంది. కానీ ఆ ఆజ్ఞను కార్యరూపంలోకి తీసుకువచ్చేది పరిశుద్ధాత్ముడే. ప్రారంభం నుంచే పరిశుద్ధాత్ముడు జీవముగల దేవుని వ్యక్తిగత సన్నిధిగా ఉన్నాడు. గందరగోళానికి క్రమం, ఖాళీతనానికి జీవం, నశించినట్టు అనిపించిన దానికి అందం తీసుకువచ్చాడు. దేవుని ఆత్మ మనుషుల్లో పనిచేయడం. బైబిల్ అంతటా దేవుని ఆత్మ కొందరి జీవితాల్లో పనిచేయడం మొదలుపెడుతుంది. మొదటగా ఆత్మ పొందినవాడు యోసేపు. అన్నల చేత అమ్మబడిన యోసేపుకు దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చింది. ఎవరికీ అర్థం కాని కలలను అర్థం చేసుకునే శక్తిని ఇచ్చింది. తర్వాత గుడారాన్ని నిర్మించడానికి నియమించబడిన బెజలేలు, అతనిని కూడా ఆత్మ నింపింది. సృజనాత్మకత, నైపుణ్యం, జ్ఞానం అతనికిచ్చింది. ఆ తరువాత ప్రవక్తలపై ఆత్మ వచ్చింది. వారు తమ మాటలు మాట్లాడలేదు. దేవుని రూయాక్ వారిలో కదలటంతో దేవుని దృష్టికోణంలో చరిత్రను చూశారు. అన్యాయం మీద గద్దించారు, తీర్పు ప్రకటించారు. కానీ అదే సమయంలో ఒక గొప్ప ఆశను ప్రకటించారు. ఒకరోజు ఈ ఆత్మ కొద్దిమందికే కాకుండా అందరిపై కుమ్మరించబడుతుందని. యేసు మరియు పరిశుద్ధాత్ముడు. కాలం గడిచింది. యోర్దాను నదిలో ఒకరోజు యేసు నీళ్లలో దిగాడు. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆకాశం తెరుచుకుంది. పరిశుద్ధాత్ముడు పావురంలా ఆయనపై దిగాడు. ఇది యేసు ద్వారా కొత్త సృష్టి ప్రారంభమవుతోందనే సంకేతం.
త్రిత్వము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఒంటరిగా పనిచేయడు. తండ్రి మరియు కుమారుడితో కలిసి పనిచేస్తాడు. ఇదే త్రిత్వము. ఒక దేవుడు, 3 వ్యక్తులు. బైబిల్లో త్రిత్వము అనే పదం లేకపోయినా అది ప్రతి పుటలో కనిపిస్తుంది. ఆదిలో దేవుడు సృష్టించాడు. తండ్రి. దేవుని ఆత్మ నీళ్ల మీద తేలియాడింది. పరిశుద్ధాత్ముడు. దేవుడు పలికాడు. ఆ వాక్యమే కుమారుడు. తండ్రి పంపుతాడు, కుమారుడు రక్షిస్తాడు, పరిశుద్ధాత్ముడు మార్పు చేస్తాడు. ముగ్గురు ఒకే చిత్తంతో, ఒకే ప్రేమతో పనిచేస్తారు. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక భావం కాదు. ఆయన వ్యక్తి. ఆయన దేవుడు. ఆయన మాట్లాడతాడు, భావిస్తాడు, ప్రేమిస్తాడు. ముఖ్యంగా మీతో స్నేహం చేయాలని కోరుకుంటాడు. మీరు తిరిగి జన్మించిన క్షణంలోనే పరిశుద్ధాత్ముడు మీలో నివసించటానికి వస్తాడు. వేరే స్థాయిలు లేవు. క్రీస్తును లేపిన అదే ఆత్మ మీలో నివసిస్తోంది. ఆయన మీ పనికి బహుమానం కాదు, మీ పవిత్రతకు మూలం. మీరు ఒంటరిగా లేరు. మీరు పడిపోతే ఆయన విడిచిపెట్టడు. ఆయన ఉంటాడు, బాధపడతాడు, కానీ విడిచిపెట్టడు. గాలిలేని జీవితం జీవితం కాదు. ఆత్మకు లోబడిన జీవితం గాలి లేకుండా జీవించడం లాంటిది. పరిశుద్ధాత్మను లేకుండా క్రైస్తవ జీవితం. కానీ ఇంకొక మార్గముంది. బలవంతపు జీవితం కాదు, లోబడిన జీవితం. ఖాళీ జీవితం కాదు, సంపూర్ణ జీవితం. ఒత్తిడితో నిండిన జీవితం కాదు, ఉద్దేశ్యంతో నిండిన జీవితం. ఆ నిజమైన జీవితం పరిశుద్ధాత్మునికి లోబడినప్పుడే ప్రారంభమవుతుంది. లోబడ్డటం బలహీనత కాదు. పరిశుద్ధాత్మునికి లోబడ్డటం అంటే దేవుడు మాత్రమే ఇవ్వగల స్వేచ్ఛలోకి ప్రవేశించటం. అది ఇలా చెప్పడమే: ఇక నాకు నియంత్రణ అవసరం లేదు, ఇక నటించడం వద్దు. కేవలం బతకటం కాదు, నిజంగా జీవించాలి. పరిశుద్ధాత్మ, నీవే నన్ను నడిపించు. మీరు అలా చేసిన క్షణం నుంచే అన్నీ మారిపోతాయి. పరిశుద్ధాత్ముడు పాలించిన జీవితం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలా చెబుతుంది: పరిశుద్ధాత్ముడు మీ జీవితాన్ని పాలించినప్పుడు మీరు ఫలాన్ని పండిస్తారు. నటన ఆనందం కాదు, నిజమైన ఆనందం. తాత్కాలిక ప్రశాంతత కాదు, నిజమైన సమాధానం. బలవంతపు సహనం కాదు, నిజమైన దీర్ఘశాంతి. షరతులతో కూడిన ప్రేమ కాదు, అడగని ప్రేమ. మీరిక ముందు అదే విధంగా స్పందించరు, అదే విధంగా ఆలోచించరు, అదే విధంగా నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీలో మీరు స్వయంగా సృష్టించలేని దాన్ని సృష్టిస్తాడు. ఒకప్పుడు ఆచారాలు ఉన్న చోట ఇప్పుడు జీవించే సన్నిధి ఉంటుంది. అదే పరిశుద్ధాత్మునికి లోబడిన జీవితం ప్రత్యేకత. ఆయన కేవలం మిమ్మల్ని మంచిగా జీవించేందుకు సహాయపడడు, మీరు సృష్టించబడిన విధంగా జీవించేందుకు శక్తినిస్తాడు. యేసు పరిశుద్ధాత్మునితో నడిచిన పరిపూర్ణ ఉదాహరణ. పరిశుద్ధాత్మునితో నడిచిన జీవితానికి యేసు స్వయంగా అత్యుత్తమ ఉదాహరణ. ఆయన కేవలం మన కొరకు మరణించడానికి మాత్రమే రాలేదు. పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రితో పరిపూర్ణ సహవాసంలో ఎలా జీవించాలో చూపించటానికి కూడా వచ్చాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యేసు దేవుని నిత్య కుమారుడైన, సర్వ అధికారమున్నవాడైన తన మానవ జీవితాన్ని పూర్తిగా పరిశుద్ధాత్ములపై ఆధారపడి జీవించాలని ఎంచుకున్నాడు. పరీక్షలు ఎదురైనప్పుడు తన దైవత్వాన్ని వాడలేదు. స్వస్థతలు చేసినప్పుడు తన శక్తిని ప్రదర్శించలేదు. తనను ద్వేషించిన వారిని ప్రేమించినప్పుడు తన అధికారం చూపలేదు. అన్నీ కూడా పరిశుద్ధాత్మునికి లోబడి చేశాడు. యేసు జననం నుంచే ఆత్మకు లోబడిన జీవితం, యేసు గర్భధారణ నుంచే పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. దూత మరియతో ఇలా చెప్పాడు: పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, పరమోన్నతుడి శక్తి నిన్ను కప్పును. యేసు జీవితం మొదటి శ్వాస నుంచే తండ్రి చిత్తానికి పూర్తిగా లోబడినది, పరిశుద్ధాత్ముని చేత నడిపించబడినది. యేసు బాప్తిస్మం త్రిత్వము ప్రత్యక్షం. యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరుచుకుంది. తండ్రి మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడు పావురంలా దిగాడు.
నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నాకు ఆనందముంది. ఆ క్షణం నుండి యేసు పరిశుద్ధాత్ముని నిరంతర మార్గదర్శకత్వంలో జీవించాడు. ఆ మార్గదర్శకత్వం ముందుగా వేదికకు తీసుకెళ్లలేదు, అరణ్యానికి తీసుకెళ్ళింది. అరణ్యం బలహీనత కాదు, శుద్ధి. పరిశుద్ధాత్ముడు యేసును అరణ్యానికి నడిపించాడు. 40 రోజులు పరీక్షలు. యేసు తన తెలివితో కాదు, పరిశుద్ధాత్మునితో నిండినవాడై దేవుని వాక్యంతో శత్రువును జయించాడు. అరణ్యం ముందు ఆత్మతో నిండినవాడు, అరణ్యం తరువాత ఆత్మశక్తితో నిండినవాడు. అరణ్యం దేవునితో నడిచేవారిని బలహీనులను చేయదు, వారిని బలపరుస్తుంది. యేసు సేవ యెహోవా ఆత్మ నాపై ఉంది. యేసు యెషయా గ్రంథం చదివి ఇలా ప్రకటించాడు, యెహోవా ఆత్మ నాపై ఉంది, దరిద్రులకు శుభవార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించాడు. తర్వాత ఆయన అన్నాడు, ఈ లేఖనం ఈరోజే నెరవేరింది. యేసు తన సేవ అంతా పరిశుద్ధాత్మునిపై ఆధారపడి చేశాడు. పాపరహితుడైన యేసే అలా జీవిస్తే మనకు ఎంత అవసరం? పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం? యేసు వెళ్లే ముందు ఇలా అన్నాడు, నేను వెళ్ళిపోవడం మీకు మేలే, నేను వెళ్ళకపోతే సహాయకుడు రాడు. యేసు శరీరంగా పక్కన ఉండటం కన్నా ఆయన ఆత్మ మనలో నివసించటం గొప్పది. పరిశుద్ధాత్ముని 6 కార్యాలు. యేసు పరిశుద్ధాత్ముని 6 ముఖ్యమైన పనులు చెప్పారు. బోధించుట. లోపలి ఉపాధ్యాయుడు క్రీస్తును మహిమపరచుట నింద కాదు, దోషబోధ. సత్యంలో నడిపించుట. యేసు మాటలను గుర్తుచేయుట. మనము దేవుని పిల్లలమని సాక్ష్యమిచ్చుట. ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనం దేవుని పిల్లలమని. పరిశుద్ధాత్ముని స్వరం ఆయన గట్టిగా అరవడు, ఆయన మెల్లగా మాట్లాడతాడు. శబ్దంతో నిండిన లోకంలో ఆయన పోటీపడడు. ఆయన స్వరం సమాధానంగా ఉంటుంది, భయాన్ని తీసేస్తుంది, క్రీస్తువైపు నడిపిస్తుంది. ఫిలిప్పును ఆయన ఒక రథం దగ్గరకు పంపాడు. పౌలును ఆసియాలో ఉపదేశించకుండా ఆపాడు. ఆత్మ నడిపించబడినవాడు స్పందించడు, వివేచిస్తాడు. పరిశుద్ధాత్ముని వరాలు. 9 వరాలు. పరిశుద్ధాత్ముడు వరాలు కూడా ఇస్తాడు. జ్ఞానవాక్యం, జ్ఞాన మాట, విశ్వాసము, స్వస్థతల వరాలు, అద్భుత క్రియలు, ప్రవచనము, భాషలు, భాషల అర్థవ్యాఖ్య, ఆత్మల వివేచన. ఈ వరాలన్నీ సామూహిక మేలు కోసం. మీరు గ్రహించకపోయినా పరిశుద్ధాత్ముడు మీలో ఒక వరాన్ని నాటాడు. ఈ క్షణమే ఆయన దాన్ని మేల్కొల్పే సమయం కావచ్చు. క్రైస్తవ జీవితం కష్టమైనది కాదు. పరిశుద్ధాత్మంతో నడిచినప్పుడు అది ఒక జీవంతమైన ప్రయాణం. ప్రార్థన సంభాషణ అవుతుంది, ఆరాధన అగ్నిగా మారుతుంది, జీవితం ఉద్దేశ్యంతో నిండుతుంది. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. మీకు చేయాల్సింది ఒక్కటే, ఆయనను గుర్తించి ఆయనకు లోబడటం.